Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some good, some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, everybody just do your thing. Wake up, today's gonna be a good day. 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 Wake up. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగ్ చేసి. సో ఈరోజు మళ్ళీ ఇంకో వ్లాగ్తో వచ్చేసాను. సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే వ్లాగ్ సహస్ర బర్త్డేకి వెళ్తున్నాం అనమాట. అండ్ అలానే మా కార్ పూజ చేస్తున్నాము దేవరాయన దుర్గా టెంపుల్లోని. సో ఈరోజు అయితే మార్నింగ్ రెడీ అయిపోయి, ఈరోజు మార్నింగ్ టెంపుల్ కాబట్టి ఇంకొంచెం శారీ కట్టుకున్నాను ట్రెడిషనల్గా. శారీతో చాలా కష్టం మేనేజ్ చేయడం, బట్ ఎందుకో కట్టుకోవాలనిపించింది. నేను రంజని డిసైడ్ అయ్యి కట్టుకున్నాం అనమాట. అండ్ బ్యాగ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను, కావాల్సిన సామాన్లు. అండ్ ఒకరోజు ఈవినింగ్ మళ్ళీ వచ్చేస్తాము నైట్కి. సో కావాల్సినవి థింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసరికి నా మ్యారేజ్ అప్పుడుది, నేను రీసెంట్గా ఏం తీసుకోలేదు. ఎంబ్రాయిడరీ శారీ, చాలా రేర్ కట్టేది కదా, సో కొత్తగానే ఉంటుంది. అండ్ రిషి ఫ్రాక్ ఇది. ఈరోజు మేమిద్దరం మ్యాచింగ్ అయిపోయాము, వైట్ అండ్ పింక్ కలర్. సో రిషికి యాక్చువల్లీ లంగా బ్లౌజ్ వేస్తా అనుకున్నాను, కానీ మళ్ళీ తను కంఫర్ట్గా ఉంటుందో లేదో ఆడుకునేటప్పుడు అనేసి మళ్ళీ ఫ్రాక్ వేసేసాను అనమాట. సో మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ ఐ థింక్ 10 o'clockకి బ్రేక్ఫాస్ట్ అది చేసి బయలుదేరుతున్నాం అనమాట. సో రిషి కూడా రెడీ అయిపోయింది. ఈరోజు సహస్ర బర్త్డే కాబట్టి కొంచెం గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. సో మార్నింగే ఇన్వైట్ చేశారు. సో మార్నింగే వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, కానీ మేము టెంపుల్కి అదంతా పూజ చేసుకొని బయటంతా వాళ్ళు కూడా మీట్ అయ్యారు. సో ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయ్యింది, ఎలా అయినా 3:30-4 అయింది. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూపిస్తాను. సో ఆన్ ది వే జర్నీ అనమాట ఇది. అండ్ వెళ్తూ కొంచెం కడుపులో తిప్పుతున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట కార్లోని, మార్నింగ్ జర్నీ నాకైతే. సో కొంచెం కారంగా ఏమైనా తిందామనేసి అలా చిప్స్ అవి పట్టుకున్నాము. సో ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది. సో మేము మధుగిరి అంటే మేము కర్ణాటక ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫస్ట్ టైం విజిట్ చేసిన టెంపుల్ అనమాట ఇది. కొంచెం సెంటిమెంట్, అందుకే నాకు ఎందుకో కార్కి మూవ్ చేయించాలి అని అనిపించింది. సో ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఒకవేళ తుమ్కూరు దగ్గరలో ఉంటుంది ఇది, చూడకపోతే ఒకవేళ బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. ఫేమస్ టెంపుల్ ఇది కూడా, నరసింహస్వామి టెంపుల్. సో మేమే ఫస్ట్ రీచ్ అయిపోయాము. వాళ్ళు ఒక 20-30 minutes తర్వాత వచ్చారనమాట. 20 minutes అయినట్టుంది. ఫస్ట్ మేము రీచ్ అయ్యాం కాబట్టి. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది ఆ రోజు. సో ఇక్కడ వెయిటింగ్ టైం అనమాట. రిషి ఊరికే ఉండదు కదా, అది కావాలి ఇది కావాలి అని చెప్పి మార్నింగే ఇంకా స్నాక్స్ షాప్కి తీసుకెళ్ళింది. ఇంకా అలానే మేము ఇదేంటి చుర్మురి ఇక్కడ చాలా ఫేమస్. లాస్ట్ టైం మీరు వ్లాగ్లో చూసుంటారు, రంజని నేను వెళ్ళినప్పుడు కూడా ఇక్కడే తీసుకున్నాము. సో బాగుంది టేస్ట్ అనేసి ఒక్కొక్క ప్లేట్ తీసుకున్నాం అనమాట. వాళ్ళు వచ్చే వరకు టైంపాస్ అవుతుందని. అండ్ ఇక్కడ టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇంకా అంటే ఆల్రెడీ కన్స్ట్రక్టెడే, బట్ ఇంకా రీమోడలింగ్ చేస్తున్నారు మొత్తం. కొంచెం డిజైన్ కలర్స్ అవి ఏదో చేస్తున్నారు అనమాట. సో ఇంకా అందుకే టెంపుల్ కంప్లీట్గా ఆ రోజు రీల్ పెడదాం అనుకున్నా, కానీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో కార్ పూజకి అయితే రెడీ అవుతున్నాం మేము. వాళ్ళు వచ్చేసారు. సో అన్నయ్య ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు అందరూ వచ్చారు. సో వాళ్ళైతే దర్శనంకి సహస్ర బర్త్డేకి దర్శనంకి టికెట్ తీసుకుంది కదా, ముందు బ్లాగ్లో చెప్పాను నేను. సో ఇంకా దర్శనంకి టైం అవుతుంది అనేసి వాళ్ళైతే దర్శనంకి వెళ్తున్నారు. సో ఇది సహస్ర డ్రెస్ చాలా బాగా నచ్చింది నాకు. ఇది లంగా బ్లౌజ్ అనుకున్నాను నేను, కానీ నార్మల్ ఫ్రాక్ అనమాట ఇది, పైనుంచి లాంగ్ టాప్ కదా. సో పాపం తను నడలేక అలాగే పట్టుకొని ఉంది, కానీ చాలా క్యూట్గా అనిపించింది. సో వచ్చేసారు వీళ్ళైతే.
ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మేమైతే ఒక సైమల్టేనియస్గా మేము ఒక పక్క కార్ పూజ చేయించుకుంటున్నాము. అండ్ వీళ్ళైతే ఇంకా దర్శనం కూడా వాళ్ళు ఇచ్చేసారు కాబట్టి మార్నింగ్ అభిషేకం ఉంటుంది కదా, సో వాళ్ళైతే వెళ్ళారు. అండ్ రిషి కూడా వాళ్ళతో పాటే వెళ్ళిపోయింది. అండ్ మేమిద్దరం మాత్రం కార్కి ఇలా పూజ చేయించుకుంటున్నాము. సో ఫైనలీ డన్ విత్ కార్ పూజ అనమాట. కార్ పూజ అయిపోయిన తర్వాత మేము కూడా దర్శనంకి వెళ్ళిపోయాం అనమాట. సో పూజ అయిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాలి కదా, సో అలా నిమ్మకాయలు పెట్టి అలా చేస్తున్నారు. దెన్ అప్పటికే లంచ్ టైం అయిపోయింది. 12:30 ఆ టైం అయిందనమాట. కార్ పూజ అదంతా ఈ లోపల దర్శనం అయ్యేసరికి ఇంకా ఇక్కడ లంచ్కి ఇక్కడ అన్నదానం చేస్తారు కదా, సో ఇక్కడే ప్రసాదంలాగా ఇక్కడే మేము భోజనం చేసేస్తున్నాము. సో ఇక్కడ భోజనం అయ్యి ఇంకా రిటర్న్ వచ్చేసాము. అసలు చెప్పాను కదా, క్లైమేట్ అయితే చాలా బాగుంది, ఆసం ఉందనమాట. అండ్ వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుంది. దేవరాయన దుర్గా ఎంజాయ్ చేస్తారు ప్లేస్. డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ మామూలుగా ఫొటోస్ దిగడానికి అది బాగుంటుంది అనమాట. ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్ళాడు. ఎవరు రంజని వాళ్ళ కజిన్ అనమాట తను, యష్ అని. సో తను ఈ ప్లేస్ చెప్తే చాలా బాగుంది. యాక్చువల్లీ విజిటింగ్ ప్లేస్ అనమాట, మామూలుగా ఫోటో స్పాట్ అనమాట. పిల్లలకి ఫోటో తీద్దాము అండ్ అందరం ఫొటోస్ కొంచెం ట్రెడిషనల్గా రెడీ అయ్యాం కాబట్టి ఫొటోస్ తీసుకుందాం అనేసి ఇలా వచ్చాము. చాలా వెదర్ కూడా మాకు బాగా సహకరించింది. ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే వర్షం కూడా పడేలా ఉంటుంది అనమాట. సో వర్షం పడిపోద్దేమో అని భయంతోనే వెళ్ళాము. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. కానీ Hey, go, you also go, you also. ಅಲ್ಲೇ ನೋಡು ಸರಿಗೆ ಸ್ಮೈಲ್. సో ఫస్ట్ వీళ్ళిద్దరి ఫోటో సెషన్ అయిన తర్వాత ఇంక అందరం ఫ్యామిలీ పిక్ అని, నార్మల్గా గ్రూప్ పిక్ అని అలా చాలా పిక్స్ తీసుకున్నాం అనమాట. అన్నీ పోస్ట్ చేయలేదు, కొన్ని మాత్రం బాగున్నాయి పోస్ట్ చేస్తున్నాను. దెన్ ఇక్కడ వచ్చేసి తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట.
వీళ్ళ సహస్ర బర్త్డే ఏమో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. సో అక్కడ ప్లేస్ అది బాగుంటుందని అక్కడ అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ వీళ్ళు ముగ్గురు చూసారు కదా. సో రంజని వాళ్ళ కజిన్ పాప సహస్ర అండ్ రిషి ముగ్గురు కూడా కలిసి ఆడుకుంటున్నారు. అండ్ అక్కడ చిన్న డాగీ ఉందన్నమాట, చిన్నది కదా పెద్దదే. సో దాంతో ఆడుతున్నారు. అండ్ కావాల్సిన సామాన్లు అన్నీ వచ్చేసాయి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతలా ఉంటుందని, కానీ చాలా బాగుంది డెకరేషన్. యాక్చువల్లీ నా డ్రీమ్ కూడా ఇది. సో రంజని ఫుల్ఫిల్ చేసుకుంది ఫస్ట్. సో తనకు కూడా ఇలా యూనికార్న్ థీమ్తో మంచిగా ఒకసారి సెలబ్రేట్ చేయాలని ఉందంట. సో 5th బర్త్డే కాబట్టి సహస్రాది. సో ఇంకా 5 years బర్త్డే గుర్తుగా కొంచెం గ్రాండ్గా ఇలా సెలబ్రేట్ చేసుకున్నారు అనమాట. యూనికార్న్ థీమ్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. చూడండి, మొత్తం ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను యాక్చువల్గా. మామూలుగా ఫొటోస్లోనే పిక్స్లో చూడడం తప్ప నార్మల్గా అయితే ఎప్పుడు ఇలా డైరెక్ట్గా డెకరేట్ చేయడం చూడలేదు. బట్ కొంచెం సేపే ఇవి ఇక్కడి వరకే ఉన్నాం అనమాట, ఈ పార్ట్ వరకే. తర్వాత మేము రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాము. ఈవినింగ్ అయిపోయింది కదా. సో బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోతుందని రంజని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ రెడీ అవుతున్నాం అనమాట. సో ఇది రంజని వాళ్ళ ఇల్లు. సో ఇంకా అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి, కావాల్సిన టేబుల్స్ అవన్నీ. సో వీళ్ళిద్దరూ వెళ్ళిపోతే ఇంకా మిగతా వాళ్ళు మేము ఇంకా మదర్ అండ్ డాటర్స్ అనమాట. రంజని వాళ్ళ కజిన్ తను ఏదో జోక్ వేస్తుంది అక్కడ. సో రంజని వాళ్ళ కజిన్ ఉంది, నేను రంజని ముగ్గురం రెడీ అయిపోయాం. అండ్ మా పిల్లల్ని కూడా రెడీ చేసేసుకున్నాం అనమాట. సో తర్వాత శ్రీకాంత్ వాళ్ళు కూడా వచ్చి రెడీ అయిపోయారు. సో చెప్పాను కదా తన కజిన్ అని. సో తను వాళ్ళ కజిన్ వాళ్ళ పాప పేరు సంస్కృతి, సహస్ర అండ్ రిషిక. Step 1, wake up early, gonna rise with the sun. Step 2, get some food in you. Step 3, think real hard about what you wanna be. Step 4, everybody just do your thing. Wake up, today's gonna be a good day. 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 Wake up, today's gonna be a good. రెడీ అయిన తర్వాత ఇంకా పిల్లలందరినీ వాళ్ళ ఫాదర్స్ దగ్గరికి పంపించేసాము. వాళ్ళ ఫాదర్స్ అందరూ అక్కడ డెకరేట్ చేస్తున్నారు కదా, అదంతా చూసుకుంటున్నారు అనమాట. సో వాళ్ళ ముగ్గురు ఫాదర్స్ అండ్ మేము ముగ్గురు మదర్స్ కూడా, అంటే మేము ముగ్గురం రంజని, నేను వాళ్ళ కజిన్, రంజని వాళ్ళ కజిన్, మేము ముగ్గురం కేక్ తీసుకోవడానికి వచ్చాము అనమాట. కేక్ అండ్ సమ్ డెకరేటివ్ ఐటమ్స్ తీసుకోవడానికి వచ్చాము. సో రంజని వాళ్ళ కజిన్కి లైక్ కార్ వచ్చి కాబట్టి ఇంకా ముగ్గురం, తను వచ్చినప్పుడల్లా ముగ్గురమే కార్లో వెళ్ళిపోతాము. సో ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే విత్ పిల్లలు. బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళు రెడీ అయిపోయారు కాబట్టి వాళ్ళని ఒక దగ్గర పెట్టేసి మేము ముగ్గురం వచ్చాము. కేక్ అయితే చాలా బాగుంది. ఇది కూడా యూనికార్న్ థీమ్ అనమాట. సో చూపిస్తాను అది కూడా ఎలా ఉంటుందో అనేసి. సో హియర్ ఇట్ ఈజ్ ద కేక్. చాలా బాగుంది కదా, సూపర్ ఉంది అసలు కేక్. సో ఏదైనా స్టాండర్డ్ అనమాట. మేముండే రీజియన్లోని ఇంత నీట్గా డెకరేట్ చేసే వాళ్ళు కానీ, కేక్ అంటే అవైలబిలిటీ కూడా ఉండాలి కదా. వాళ్ళు ఉండేది కొంచెం సిటీలో కాబట్టి ఇలాంటి అవైలబిలిటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో హ్యాపీగా కేక్ కూడా తెచ్చేసాము. అండ్ చిన్న కప్ కేక్స్ కూడా తీసుకుంది మామూలుగా సైడ్ డెకరేషన్ కోసం. అండ్ ఇక్కడ నుంచి బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోతుంది. అండ్ డెకరేషన్ చూడండి. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome. But try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. Living life,
all I want, and I pray, I believe in the better days. సో ఫైనల్లీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళే ముందు ఇంకా తాంబూలం ఇస్తారు కదా, సో తాంబూలం తీసుకున్నాం అనమాట. సో ఐ హోప్ ఈ వ్లాగ్ నచ్చే ఉంటుంది అనుకున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. లైక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.